కావు సంబరాలు కూడా గంగమ్మ తల్లికి పూజిస్తారు పైన. అది ఎంత ఫేమస్ అంటే అసలు ఏవో వింత వింతకుంటారు పండుగ అంతా కూడా. గంగమ్మ తల్లిని పూజిస్తారు, తప్పిడి గుళ్ళు వేస్తారు, పెద్ద పందిరి, ఆ పందిరికి అరిసెలు అట్లు ఇవన్నీ మళ్ళీ మేకపోతేనే నోటితో కొరికేస్తారు, అది కూడా ఇనిపోతుంది, అది ఆవులంటి పోతుంది. ఆడే గురువు గురుకునోడే మళ్ళీ ఆ గురువుకి స్పెషల్ వంటకాలు, మళ్ళీ స్పెషల్ వంటకాలు. అమ్మ బెవలప్ ఆడి సెలబ్రిటీ అనమాట, సెలబ్రిటీ ఆ వ్యవస్థ. తప్పిడిగులు గురువు అంటే ఆ కులానికో లేకపోతే ఆ సమాజ వర్గానికి కావచ్చు, లేకపోతే ఆ వ్యవస్థ ఉంటుంది తప్పిడిగులు. ఒకప్పుడు ఏంటంటే ఈ ఊరు గురువు ఉంటాడు, ఆ ఊర్లో గురువు ఉంటాడు, తక్కువ మంది, అందరికీ తప్పిడిగుళ్ళు అప్పుతాయి, కానీ ఫేమస్ సెలబ్రిటీస్. ఇప్పుడు సింగర్ రమ్య బెహ్రా ఉంది, గీతా మాధురి ఉంది, వాళ్ళు ఫేమస్ అయ్యారు. కొంతమంది ఫేమస్ అవన వాళ్ళు కూడా సింగర్లే. గురువు అయినోడు ఏంటి, వాడి అమ్మ ఫలానా ఊరు గురువు అంటే ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు వాడి కోసం. బాగా వాడుతారు మీ ఏరియాలో కూడా అంటారు ఆడి కోసం. ఆడు వస్తే ఆడిని చూడడానికి ఈ బచ్చ గురువులు అందరూ వస్తారు ఆ రోజు. ఆ మాయ నేను ఆడేంటి ఆడేదో పెద్ద సీఎం లాగా ఏంట్రా తెప్పిద్దామన్నా ఏతుంటే ఒకడొచ్చి 100 కూర్చుతుంది, ఇంకోటి వచ్చి 50 కూర్చోదు. మరి లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ, అందరూ హీరోయిజం, చాలా మంది నాకేం తెలీదు. చాలా ఎక్కడికి వెళ్ళి అదే కదా అది వీడి కదా అన్న. ఫస్ట్ కొలుస్తావు కదా, అది ఒకసారి లైవ్ చూడొస్తావు కదా. దేవుడికి కొలిసేటప్పుడు చెప్తాడు అన్ని. మరి సినిమా ఆగొట్టడానికి లెట్స్ స్టార్ట్. వినాయకుడికి తెలుసురా, వినాయకుడికి తెలుసు ప్రార్థన, వినాయకుడికి తెలుసు కీర్తన పాడదా, కీర్తన. గావు మా గణనాద కరుణతో మమ్మున బ్రోభో మా గణనాద, గావమే మమ కరుణతో శుభకారణ భయహారణ, దేవ విఘ్న విరహారణ సురదేవ దేవ గజానన, గావు మా గణనాద కరుణతో మమ్మున బ్రోభో మా గణనాద, శ్రీ పార్వతీ తనయ కాపాడు సదయ, శ్రీ పార్వతీ తనయ, తీపి చక్కెర పండ్లు తేనెల పాల మిగడల ఒండ్రమూలు, తీపి చక్కెర పండ్లు తేనెల పాల మిగడల ఒండ్రమూలు, రేప మా పని బాబు రేయన రేయనంద కొడుము పెట్టెర, గావు మా గణనాద కరుణతో మమ్మున బ్రోభో మా గణనాద, మూసిక వరవాహన ముందుగా హస్త మూసిక వరవాహన, దోషములు విడబాపుమా సంతోషములు దయచేయుమా, దోషములు విడబాపుమా సంతోషములు దయచేయుమా, వాసుగల సుప్పెల్ల భజన సమాజ పోషక శ్రీ వినాయక, గావు మా గణనాద కరుణతో మమ్మున బ్రోభో మా గణనాద,
తద్దన తత జనిత గినదన రాజశ్రీ ఆనంద గజపతి రాజశ్రీ మహారాజ రిపువర విజయ రామ తనోత విజ్జల భోజ భాస్కర తేజ కరుణ నాభ్రాజ జగడతక టాగడతక డింకుడు గడతక డింకుడితక తరగడత దద్దెగన్నత గావో మా గణనాద కరుణతో మమ్మున ప్రోభు మా గణనాద దత్తనంబులు రెండు మల్లెలు పొగట పువ్వుల సన్న గాజులు సాలుగా సంపంగి వనము లోపల దసురు సుందరి మిసులు తుంద తాగడతక తాగడగిడతక తాగడతక తాగడగిడతక జయగడతక జయగడగిడతక జయగడతక చంద్రగిడతక తగ్గి గావు మా అనాథ కరుణతో మమ్మున ప్రోభు మా గణనాథ తాగడతక తాగడగిడతక జయగడతక జయగడతక డింకుడికి తరగడతో దద్దెగన్నత గావో మా గణనాథ. ఒక మనిషి పాడితే అలా ఉంది. తప్పుడుగులు వాయిస్తారు అందరూ ఏ పంతులు కూడా అట్లా పాడలేదు. ఎందుకైనా మంచి వెరైటీ ఏమో ఉంటాయి. ఫోక్ సాంగ్ కూడా మనం పాడవచ్చు. మామూలుగా అమ్మాయిల మీద కూడా పోతాం. గల్ గల్ చబుళ్ళ గంటలు ఇప్పుడు అమ్మాయిల మీద అనుకో, ఇప్పుడు ఏదైనా మనకు వలస వచ్చిన అమ్మాయి గట్ట ఉందనుకో, అందమైన దాన చిల్లేసు పెదవులు దాన, అందమైన దాన చిల్లేసు పెదవులు దాన, ఉంగారాల తలలు బంగారు బొద్దు జనలా, మంజుల మనసు పడితేనే నీ మీద, మంజుల నీ మేన మామని నీనేగా, పుద్దెల్ల రైక తొడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే, పుద్దెల్ల రైక తొడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే, సన్నని నడుము దాన చిల్లేసు పెదవులు దాన, ఉంగరాల తనలు బంగారు బుద్ధు జడలా, మనదాల మనసు పడితేనే నీ మీద. అలాగా పాడచ్చు. డబ్బుల మీద కూడా పాడినాను. అదే ఒకటి చిన్న బిట్టేసి అదే ఒకటి లైక్ మనుషులు పొగటకు డబ్బులు వేసి ఎలా పోతుంది తెలిసిన, మళ్ళీ నిన్ను ఇంచి మించిన ఆకాశంకి ఎత్తేస్తున్నాను. 100 రూపాయలు వేసావు ఒకసారి చెప్పాను. 100 అయితే 100 చెప్పు 100 రూపాయలు చెప్పు. ఎలాగా మనిషి ఎలాగాల్సి తీస్తాడు చెప్పు. 100 పొగుడుతాడు. ఇప్పుడు నాగేశ్వరరావు గారిగా ఈ 100 రూపాయలు మాకు ఇచ్చేవా? ఇప్పుడు నా కాడ ఉంటది, నీ కాడ ఉంటది. మన తెల్లారిపోతే ఖర్చు పెడితే ఎవరికైనా చిన్నది కాదయ్యో పైసా, చిత్రాల ముగుడయ్యో పైసా, నీ కాడుంటది నా కాడుంటది, మూడో వాడికి మురిపిస్తుంటది. అంతే కదా, నా కాడ ఉంటది నీ కాడ ఉంటది. ఆ ఎన్న కాడ లేకపోతే ఎన్నకు మురిపిస్తుంది లేదా. మాటల రావయ్యో పైసా, మతలాబు చేస్తుంది రో పైసా, మాటలు రావు గాని మతలాబు చేస్తుంది. ఢిల్లీలో ఉంటది, గల్లీలో ఉంటది, నీ కాడ ఉంటది నా కాడ ఉంటది. ఎక్కడ ఉంటది? ఢిల్లీలో ఉంటది, గల్లీలో ఉంటది. చిన్నది కాదయ్యో పైసా, చిత్రాల ముగుడయ్యో పైసా, బంగారానికే సింగారం ఎడతది, సింగారానికే సిక్కాకులు ఎడతది. ఎంతదైనా కదా ఏ వస్తువు కాలం అదే కదా. అంతేనా? చదువులు ఇస్తుంది, స్వాములు ఇస్తుంది, వాళ్ళకి వీళ్ళకి పదవులు ఇస్తుంది. అంతేనా? ఏ కాలేజీలో మనం చదువుకోవాలన్నా ఏ చేయాలన్నా పదవులు కావాలంటే. మాటలు రావయ్యో పైసా, మతలాబి చేస్తుంది రో పైసా, చదువులు ఇస్తుంది, స్వాములు ఇస్తుంది, వాళ్ళకి వీళ్ళకు పదవులు ఇస్తుంది. కళ్ళు ఉండవయ్యో పైసా, కన్నీళ్ళు తెప్పిస్తుంది పైసా. డబ్బులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి. దానికి ఎవడికో మనం 10,000 బాకీ అంతా వాడు మనకి తినేసి తోస్తుంది పిచ్చి అలాంటి. అంతేనే కాదు, ఢిల్లీలో ఈ పైసే కాదు 100 రూపాయలు ఇచ్చిన పొగ తల పొగుడుతో చెప్పు. అది పొగుడు వస్తుంది.
ఇప్పుడు ఇచ్చా 500 ఇప్పుడు అంత ఇచ్చినారు ఊర్లో వెరైటీ ఇప్పుడు చూడు ఇవన్నీ ఈ సంవత్సరం పాయింట్ నేను గొప్ప అనుకుంటున్నాను. ఇవి చూడు నువ్వు తారన్నా తారుబై కళాకారులు మీ ప్రేమలు కలిగి సమామధ్యంలోన ఒక 100 వారాలు చదివించినాడు. శ్రీరాముడు తండ్రి దశరథుడు, దశరథీకుడు జనకుడు, జనకుడు కూతురు సీత, సీతలు శరగనవాడు రావణ బ్రహ్మ కుమారుడు ఇంద్రజిత్తి, ఇంద్రజిత్ వైరి లక్ష్మణుడు, లక్ష్మణ సంధి తెచ్చినవాడు ఆంజనేయుడు, ఆంజనేయుడు తండ్రి గాలిదేవుడు, గాలిదేవుడు కుమారుడు భీముడు, భీముడు కుమారుడు ఘటోద్గతుడు, ఘటోద్గతి రవ్వ కుంతి, కుంతి కోడలు సుభద్ర, సుభద్ర కోడలు ఉత్తర, ఉత్తర తండ్రి విరట్రాజు, విరట్రాజు భార్య సుధిష్ట, సుధిష్ట కొలువైనది ద్రౌపది, ద్రౌపది తండ్రి ద్రౌపది మహారాజు, ద్రౌపది మహారాజు కుమారుడు శకుండి, శకుండి చేతులు సచ్చినవాడు భీష్ముడు, భీష్ముడు తల్లి గంగ, ఆ గంగను సదాతలపై మోసినవాడు పరమేశ్వరుడు. ఈ కష్ట ఐశ్వర్య అనుభోగం ఇదే స్టైల్ ఇంకో స్టైల్ చెప్తా, ఇదే స్టైల్ ఇంకో స్టైల్ చెప్తే ధనదాన సంపదలు రామయ్య రాముడు ఇదే స్టైల్ ఇంకో స్టైల్ ఇప్పుడు చెప్పండి. ఇవన్నీ ఉంటే మరి దాంట్లో మరి సినిమాలు ఇవే మరి ఇంకోటి ఇంకో ఇదే స్టైల్ ఇంకోటి చెప్పు ఒకసారి. ఎవరికి ఎవరు గొప్ప కాదన్నా, మావోడే గొప్ప, అన్నకి అన్నయ్య గొప్ప, సూర్యుడే గొప్ప అనుకుంటే సాయంకాలం 5 అయితే మబ్బులు చోటం దాగిపోతుంది, మబ్బులే గొప్ప అనుకుంటే ఎటు గాలి స్టార్ట్ అయిపోతే లేదు, గాలి గొప్ప అనుకుంటే భూమి మీద చిన్న రాయి పెక్క కూడా వేస్తాడు, శిలే గొప్ప అనుకుంటే కోట్ల పొరవుతాడు, శేషుడు మోస్తాడు, శేషుండే గొప్ప అనుకుంటే కాలకంఠ మేళ కంకరమైనాడు, కాలకంఠుడే గొప్ప అనుకుంటే కైలాసం అంత కాపురం వెళ్ళినాడు, ఎంతటి మగోడైనా గానీ అత్తవారింటి కాపురం వెళ్ళాడని తంతేశాను, కైలాసం అంత కాపురం వెళ్ళాడు, కైలాసమే గొప్ప అనుకుంటే రావణ బ్రహ్మ వీపును రావణ ఒక్క భుజంతో కుదిపాడు రావణుడు, రావణుడే గొప్ప అనుకుంటే ఒక్క బాణంతో నొరిగాడు, ఒక్క బాణం మీద చంపేస్తాడు కదా శ్రీరామచంద్రుడు, శ్రీరాముడు బాణమే గొప్ప అనుకుంటే శ్రీరాముడి చేతిలో చిన్న ఆయుధం అయింది, శ్రీరాముడే గొప్ప అనుకుంటే దోసల హృదయాలు దాగినాడు, దోసలే గొప్ప అనుకుంటే స్త్రీల చేత చిక్కినాడు, మన మగోళ్ళు మన ఎంత మగోడైనా ఆడదని చేతులు చిక్కిపోదు కదా, స్త్రీల చేత చిక్కినాడు, స్త్రీలే గొప్ప అనుకుంటే అగ్ని సాక్షిగా ఆగినాడు, స్త్రీని కూడా ఆపలేడు ఒక అగ్గి తప్పించి, అగ్గే గొప్ప అనుకుంటే అగ్నే గొప్ప అనుకుంటే గలాస్తో నీళ్ళు వస్తే ఆగిపోదు, అలాగైనా నువ్వు గొప్ప కాదు నీవు గొప్ప కాదు, అభిమానం ఉండాలి. ఫైటింగ్ ముందు ఇవన్నీ చెప్పి ఫైట్ మీకోసం అయితే వచ్చామా, మీరు మాకు ఆదరించాలా, ఆదరించి తోటి కళాకారులను నిలిపేవ్వాలి, కానీ మీరేదాన్ని ఫీల్ అయిపోతే మేము ఏడ్ చేయగలం చెప్పు, అది మేము మీలాంటి వాళ్ళమే, మాకు తిండి పెట్టాలా సదుపాయం, మీకు మీరు గొప్ప అనుకుంటే 5 నిమిషాలు పోయిన తర్వాత మీరు మేమే కొంతమంది మాకు విమర్శించారు అలాగా, ఆడి గురించి నేను వాళ్ళ దగ్గరికి ఒక ఊరు వెళ్ళి తెచ్చాను, నేను అది తెచ్చి ఆడి ముందే నేను పొగిడాను, అంటే మా ఊర్లో మా ఎవరికి ఎవరమో మనం గొప్ప ఏంటి ఈ సినిమా ఈ సంబరాలతోటే ఈ స్టార్ట్ అవుతుంది సినిమా మంది.